ఇటు పక్క ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు గతంలోనేమో స్మగ్లర్ అని మీరు కామెంట్ చేశారు, ఇప్పుడు మీ వాడు గ్యాంగ్స్టర్ కాదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీస్తేనేమో స్మగ్లర్ అని చెప్పేసి తనకు యాక్టింగ్ రాదని చెప్పేసి కూడా ట్వీట్లలో వార్ నడిచింది. ఇప్పుడేమో గ్యాంగ్స్టర్ కదా, ఇప్పుడు ఏమంటారు కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంటే ఆ రోజున ఆయన బెంగళూరులో కామెంట్ చేసింది ఏంటంటే పుష్ప 2 రిలీజ్ అయిన టైం అది. ఆ టైంలో ఆయన బెంగళూరులో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒకప్పుడు సినిమా హీరో అంటే ధర్మానికి ప్రతినిధిగా నిలబడేవాడు అని చెప్పి ఆయన అడవిరాముడు రెఫరెన్స్ తీసుకొచ్చి అందులో స్మగ్లర్ల ఆట కట్టించేటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కథ అది. దానికి మాతృగా గంధదగుడి అని చెప్పి కన్నడ సినిమా రాజ్ కుమార్ గారిది. ఆ ప్రస్తావనలు తీసుకొస్తూ ఆ రోజుల్లో హీరో అనేవాడు స్మగ్లర్ల ఆట కట్టించేవాడు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సినిమా హీరో తనే స్మగ్లర్గా మారిపోయినటువంటి సందర్భం చూస్తున్నామని బాధపడ్డాడు ఆయన. బాధపడి బహుశా ఇలాంటి సినిమాలు చూడాల్సి వస్తుందనే నేను రాజకీయాల్లోకి వచ్చేసానేమో అని కూడా ఒక మాట అన్నాడు. అవి రెండు ఓవర్ స్టేట్మెంట్లే. ఎందుకంటే ఈ అడవిరాముడు అనే సినిమా రిలీజ్ అయింది 77. అంతకంటే ముందు ఆయన స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు. దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారు చేసింది స్మగ్లర్ క్యారెక్టరే. అలాగే ఆ తర్వాత దానికంటే ఇంకొంచెం అటు ఇటుగా మగాడు అనే సినిమాలో కూడా ఆయన స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు. అది దీవార్ రీమేక్. దీవార్ అనేది కూడా గ్యాంగ్స్టర్, అంటే అది కూడా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీని, అది స్మగ్లరే. అయితే దీవార్ సినిమా టైంలో ఎందుకు మీరు ఒక స్మగ్లర్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే ప్రశ్నకి సలీం జావేదులు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. స్క్రీన్లో వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు సినిమాలు, అన్ని భాషల్లో వచ్చిన సినిమాలు స్వతంత్ర ఉద్యమాన్ని కీర్తిస్తూ నడిచినాయి. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు మా ఆకాంక్షలు ఇవి, వాటిని ఏవైనా మీరు ఫలప్రదం చేయగలరా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నడిచినాయి. ఈ ప్రయాణంలో ఆకలి పెరిగిపోయింది, సమాజంలో దరిద్రం పెరిగింది, పోరాటాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం, హీరో అనేవాడు సకల గుణాభిరాముడు నుంచి ఏదైనా చేసి బతకటానికి ఒక మార్గం చూపించేవాడుగా మారాడు. అందుకని ఈ కాలానికి ప్రతినిధి మా హీరో అని వాళ్ళు దీవార్ సినిమాని జస్టిఫై చేసుకున్నారు. అదే కండిషన్. అంటే ఒక చోట కూర్చుని ధర్మం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మాట్లాడటం వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రయాణం చేస్తున్నాడు ఇప్పటికీ. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనే చెప్తున్నాడు, నాకు సినిమా తప్ప వేరే ఆదాయ మార్గం లేదు, నేను సినిమాలు చేస్తేనే మా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేస్తుంది, మా ఆఫీసులో 4 టీ తాగాలంటే నేను సినిమాలో నటించాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఇతర ఆదాయ మార్గాలు 100 ఉండవచ్చు, ఉన్నాయి కూడా, అవి చెప్పడు ఆయన. అవి చెప్పకుండా ఏదో సినిమాలో నటించి నేను తెచ్చిన డబ్బులతోనే మా ఇంట్లో భోజనాలు వెళ్తున్నాయి అన్నట్టు మాట్లాడతాడు. ఈ డైలాగ్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన సినిమాల్లో ఉండాలి. సినిమాలో ఉన్నప్పుడు రకరకాల క్యారెక్టర్లు చేయాల్సి ఉంటుంది. ఇది ఆయనకు తెలిసి ఆ రోజున ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏది పుష్పాని అడవిరాముడిని కంపేర్ చేసి అందులో ఫారెస్ట్ ఆఫీసరు, ఇందులో స్మగ్లరు హీరో అని. అంతకంటే ముందే రామారావు గారు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాల్లో స్మగ్లర్ క్యారెక్టర్లు కూడా చేశాడు ఆయన. కాబట్టి ఇది అనవసరంగా ఆ రోజున ఆయన ఇచ్చిన ప్రకటనే తప్పు, ఆయన మాట్లాడిన మాటలే తప్పు. ఇప్పుడు కరెక్ట్గానే దాడి చేస్తున్నారు వీళ్ళు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం చేస్తున్న దానిలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. కరెక్ట్గానే కార్నర్ చేస్తున్నారు, బాగుంది, అది అవసరం కూడా. ఎందుకంటే ఈ ఏరియాలోనే ఉండాలి అనుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేయాలి. ఒక నటుడు, అతనికి ఉత్తమ నటుడు అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా ఈ వివాదం వచ్చింది, స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వాడికి ఎలా ఇస్తారు అని. స్మగ్లర్ అనే క్యారెక్టర్ని ఒక నటుడిగా అతను ఎలా పోషించాడు, ఏ ప్రభావం వేశాడు అనేదే చూడాలి. అంతే తప్ప సకల గుణాభిరాముడు పాత్ర వేసిన వాడికే ఉత్తమ నటుడు పురస్కారం ఇస్తామన్నది కరెక్ట్ కాదు. అది అలా ఆలోచించడం కూడా తప్పే.
మరి దీనికి ఎట్లా రీట్వీట్ వేసే అవకాశం ఉంది? పవన్ గానైనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా? లేదు, ఇది వార్ అంతే, అలా జరిగిపోతుంది అంతే. ఎవరు ప్రతి ఒక్కళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది, అది చూసిన ప్రతి వాడికి జడ్జిమెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆ రోజున కూడా ఏదో గట్టెక్కిన ఆసామి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ఆ రోజున అతను మాట్లాడింది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఓజీ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి ట్వీట్ పెట్టారు, కానీ ఎన్టీఆర్ సినిమాకు ఎందుకు ట్వీట్ పెట్టలేదు అన్నట్టు కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ కూడా సోషల్ మీడియాలో అయిపోయింది. ఆల్రెడీ ఆ రోజునే కంపారిజన్ వచ్చేసింది. కూలీ హిట్ అవ్వాలని మాట్లాడాడు. కూలీ హిట్ అవ్వాలంటే రాజుగారి పెద్ద భార్య మంచిదంటే రెండో భార్య గురించి వేరే అభిప్రాయం ఉన్నట్టే కదా అన్న కాంటెక్స్ట్లో తీసుకుని ఆ రోజునే గొడవ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంతో పోల్చక్కర్లేదు. ఆయన చెప్పాల్సిందేదో ఆ రోజే చెప్పేసాడు, అయిపోయింది. ఓకే, మీ రేటింగ్ ఏంటి సార్ సినిమా మీద? మీ రేటింగ్ ఎంత ఇస్తారు ఓజీ సినిమాకు? ఓజీకి అవుట్ ఆఫ్ 5 నేను 2.75 ఇస్తానండి. ఓకే, ఎందుకు ఇటువంటి రేటింగ్ ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే రొటీన్ స్టోరీ, తను కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం కోఆపరేట్ చేసుంటే బెటర్ సినిమా అయ్యేది. అది పవన్ కళ్యాణ్ డెఫినెట్గా అతనికి కనుక సహకరించి ఉంటే, డైరెక్టర్ తప్పనని అర్థం చేసుకుని ఇంకొంచెం తనని తాను ఇంకొంచెం డెడికేట్ చేసుకుని ఉంటే బెటర్ సినిమా అయి ఉండేది. అది తను పరిధి విధించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, ఒక అనివార్యత వచ్చింది డైరెక్టర్కి. అది రాకూడదు ఎప్పుడు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.